తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సరే, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా వరకు మాకు పెళ్ళొద్దు, మాకు ఇలాగే బాగుంది, సింగిల్ లైఫే బాగుంది, సింగిల్గానే ఉంటాం, మాకు ఇంకా ఏ రకమైన ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, వీటిల్లో మేము నలిగిపోలేం అని చెప్పి చాలామంది డిసైడ్ అయిపోతున్నారు. అసలు పెళ్ళొద్దు అనడానికి వీళ్ళ మైండ్ సెట్ ఏంటి సార్? ఎందుకు ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడా, ఒక రిలేషన్షిప్లో ఒక ఎమోషన్ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవడం రాక, అసలు వీళ్ళు ఎందుకు ఇలా వద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు? కొంతమంది వాళ్ళ మెంటల్ స్టేజ్ ఏంటి సార్? చాలామంది ఉన్నారు ఇప్పుడు అట్లాగా, దట్ మాకు పెళ్ళే వద్దు అనేటట్టుగా ఒక పెద్ద మూమెంట్ నడుస్తాం. అయితే ఇది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి, ఇలాంటి మూమెంట్ చేసే వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ చాలా హై ఉంటుంది. పెళ్ళి చేసుకునే నాకేం పని, నేను సొసైటీకి హెల్ప్ చేస్తాను, ఆర్ నేను బ్రహ్మచర్యంగా ఉంటూ నేను చాలా చేస్తాను, ఈజ్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుని నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు, నాకు బాధ్యతలు అవసరం లేదు, అందుకని నేను మ్యారేజ్ చేసుకోను అనేటట్టుగా. బాధ్యతలు అవసరం లేదుకి నేను ఇప్పుడు బాధ్యత తీసుకునే స్టేజ్లో లేను, నా వేరే బాధ్యతలు ఉన్నాయి అనడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో నాకు ఐ హ్యావ్ అనదర్ బెటర్ బాధ్యత, నాకు నా స్పిరిచువల్ మార్గంలో ఉన్నాను, లేకపోతే నేను ఇంకోటి ఏదైనా కనిపెట్టే దారిలో ఉన్నాను, లేకపోతే ప్రజలకు మంచి చేయాలి దారిలో ఉన్నాను, ఈజ్ బ్రహ్మచర్యం డిఫరెంట్. బట్ మ్యారేజే వద్దు ఎందుకు అంటే, వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక, రెండోది వచ్చేసి ఎమోషనల్లీ నేను ఎవరి మీదైనా డిపెండ్ అయితే ఎక్స్ప్లాయిట్ అవుతానా అనే భయంతోనూ, మూడు మీరు అన్నట్టుగా ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయి అంత సుఖంగా ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా నాకు అని తిరిగి 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 అక్కడికే వస్తుంది. మనీ ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతా, నాకు మనీ ఉంది, నాకు అవసరం అనేటట్టు వాళ్ళు. అండ్ ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండి ఇంకా మ్యారేజ్ మీద విరక్తి వచ్చేసారు, నాకు వద్దే వద్దు అనేటట్టుగా తయారవుతున్నారు. దీంతోపాటు ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సింగ్ కల్చర్ వచ్చేసి, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అట్లాంటివి చెప్తే వెంటనే కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తారు, వెంటనే అవును కరెక్టే కదా అని. సో నేను అంటాను, ఎవరికో జరిగింది మనకి జరగకపోవచ్చు. ఓకే, అందుకని ఎవరో అలా అనుకున్నారు కాబట్టి మనం రియల్ లైఫ్లోకి అలాగా చేయాల్సిన పని లేదు. ఎమోషనల్గా డిపెండ్ అవ్వడము ఆర్ ఎమోషనల్ డిపెండెన్సీతో ట్రబుల్ అవ్వడము ఉన్నవాళ్ళు, ట్రబుల్ అయిన వాళ్ళు వాటిని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి భయపడతారు. జనరల్గా అలా జరుగుతాయి. ఒకసారి నేను లవ్లో ఫెయిల్ అయిపోయాను, ఇంకా మళ్ళీ ఇంకా నాకు మ్యారేజ్ వద్దు ఏమొద్దు అని. తర్వాత లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని చూసి అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడుతుండేవారు, ఎప్పుడూ ట్రబుల్లో ఉండేవాళ్ళు, సో అందుకని నేను అసలు మ్యారేజ్ అంటే ఇంట్రెస్టే లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాగ వేరియస్ ఆస్పెక్ట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం ఇస్ ద ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్, ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి మేము ఏదైనా చేసుకోగలము, ఎక్కడికైనా వెళ్ళగలము అనే ఒక దాంట్లో ఉండి, మనీ ఐ కెన్ బై ఎనీథింగ్, ఎవరినైనా తీసుకొచ్చుకోవచ్చు, మనుషులను పెట్టుకోవచ్చు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు, నాకేంటి ఇప్పుడు అవసరం ఏంటి, ఇంకో రెస్పాన్సిబిలిటీ వాడిని నేను చూసుకుని వాడికి అనవసరంగా ప్రేమ చూపించి ఎందుకు, నాకేంటి అవసరం అనేటట్టుగా ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. ఇది ఎటు దారి తీస్తుంది అంటే, రేపు ఫ్యూచర్లో మన కల్చర్ని క్యారీ చేసేవాళ్ళు, మన నెక్స్ట్ జనరేషన్ వెళ్ళేవాళ్ళు తక్కువైపోతారు. సో ఎప్పుడైతే ఇట్లా ఒంటరిగా ఉండడం స్టార్ట్ అయిపోతుందో ఆర్ అలోన్గా అయిపోయి స్టార్ట్ అవుతుందో, మన పాపులేషన్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ తగ్గి, దానివల్ల మన కల్చర్ని నెక్స్ట్ జనరేషన్కి పంపించే అది తగ్గిపోతుంది. అఫ్కోర్స్ అది అందరూ చేయరు కాబట్టి మనకి ఇప్పుడు ఆ థ్రెట్ ఉండదు, కానీ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ టైంలో ఇది నడిస్తే చాలా జరుగుతాయి. మ్యారేజ్ అయ్యి డైవర్స్ ఇచ్చేవాళ్ళ సంఖ్య, తర్వాత మ్యారేజే వద్దనుకునే వాళ్ళ సంఖ్య, మ్యారేజ్ అయిన తర్వాత నో కిడ్స్ అంటే డింక్స్ అంటారు, డ్యూయల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ అనేటట్టుగా ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఇద్దరు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు మేము పిల్లల్ని కానీ వాళ్ళ మీద ఎందుకు మేము టైం స్పెండ్ చేయాలి, టైం వేస్ట్ చేయాలి, మేము హ్యాపీగా మేము తిరుగుతాం, మేము ఎంజాయ్ చేస్తామని. ఇది అట్ ఎ వెరీ హయ్యర్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్లో ఆలోచిస్తే చాలా తెలివైన పని. ఇంటలెక్చువల్ లెవెల్లో దట్ నాకు ఏ బాధ్యతలు అవసరం లేదు, ఉన్నామా హ్యాపీగా తిరిగామా ఎంజాయ్ చేసామా అయిపోయిందా లైఫ్ అని. అట్ ఎ నార్మల్ లెవెల్లో ఆలోచిస్తే దట్ విల్ లీడ్ టు చాలా సోషల్లీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ తగ్గిపోతుంది, హెల్దీ జనరేషన్ తగ్గిపోతుంది. దీంతో వీళ్ళు చాలామంది లోన్లీ ఫీల్ అవుతారు, అలోన్గా ఉంటారు ఒక 4-5 years, దాని తర్వాత లోన్లీనెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా లోన్లీనెస్కి గురి కాని మనస్తత్వం ఉంటే వేరే, బట్ లోన్లీనెస్ కానీ నాకు ఎవరో వద్దు అనుకుని విరక్తితో వీళ్ళు అలోన్గా ఉండేవాళ్ళు తర్వాత ఫ్యూచర్లో చాలా మానసిక
డిప్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లో కనుక వెళ్ళినట్టయితే ఇంకా దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్అట్. అందుకోసమే మనకి ఎప్పుడైనా ఫిజికల్ నీడ్స్ కానీ, సోషల్ నీడ్స్, లేకపోతే ఫ్యామిలీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన వాళ్ళు చాలా తెలివిగా ఒక మ్యారేజ్ వ్యవస్థ, ఓ సిస్టము, అందరి ముందు పెళ్లి చేసుకున్నాము, బాండ్గా ఏర్పడ్డాము, 7 అడుగులు వేసాము, కలిసి ఉంటాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసినంత వరకు 2 వేరు అని అనుకుని ఉంటారు. అంటే నా హస్బెండ్ నేను అని 2 ఎంటిటీస్. మనకెప్పుడు 1. ఒకసారి మ్యారేజ్ అయిపోయాక యూఆర్ టుగెదర్. దెర్ ఇస్ నో 2 ఎంటిటీ. నేను ఎలా బ్రతకాలి అని ఉండదు, మేము ఎలా బ్రతుకుతాం ఇందులో ఉంటుంది. బట్ అది అర్థం కాకపోతే, అంటే వన్స్ యు ఆర్ మ్యారీడ్ యు ఆర్ 1. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎలా ఉన్నా సరే 1 తీసుకుంటా ముందుకెళ్తా. ఎప్పుడైతే నాకేంటి ఇందులో నేను చేసుకుంటే ఏంటి అని వ్యాపార ధోరణి వస్తుంది, అప్పుడు 2 సెపరేట్. అప్పుడు నేను ఎందుకు దీన్ని ఎంటర్టైన్ చేయాలి, నాకు ఎందుకు వీడితో ఉండాలి అనే ఒక దాంట్లో పడిపోతారు. సో మనకెప్పుడు చెప్పేది ఏంటంటే మ్యారేజ్ సిస్టంలో వీఆర్ టుగెదర్ 1. నువ్వు 7 అడుగులు వేసేసావు, కట్టేసి నీకు కట్టామంటే మధ్యలోంచి ఎవరిని పోనివ్వరు కూడా. ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకుని మధ్యలో వెళ్ళనివ్వరు కూడా. ఎందుకు? యూఆర్ టుగెదర్ 1. మీరు ఒకటైపోయారు, ఇంకా మధ్యలోంచి ఎవరు పోవడానికి లేదు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోతూ వస్తుంది అన్నమాట మెల్లగా. అందుకని మేము 2 నాకేంటి ప్రాఫిట్ అనే దాంట్లోకి వెళ్ళారు. అది వెళ్లకుండా ఉంటే మ్యారేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. బట్ అందరికీ అది అర్థము చేసుకునే మనస్తత్వంలో లేరు ఇప్పుడు. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నా పొజిషన్లో ఉంటారా బాబు, నీకు తెలుస్తుంది అనిపిస్తుంది వాళ్ళకి. నిజంగా కూడా కొంతమంది అట్లా టార్చర్ పెట్టుకుని, ట్రబుల్ చేసుకుని, ఒకళ్ళనొకరు తిట్టుకుని ఎంత వర్స్ట్ అయిపోతారంటే ఇంకా వాళ్ళని చూసాక ఎవరికి మ్యారేజ్ చేసుకోబుద్ది కాదు, అలా అయిపోతారు. సో అలాంటి వాళ్ళ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా వద్దురా బాబు ఇలాంటి రిలేషన్. నాకు తెలిసిన 2 పిల్లలు మా అమ్మా నాన్నని చూసాం మేము, ఇంకా మా లైఫ్లో పెళ్లి చేసుకోము. ఎందుకంటే వాళ్ళు ట్రబుల్ అయిన వాళ్ళు చాలు. వాళ్ళు ఎంత ఒకళ్ళనొకళ్ళు ఎంత టార్చర్ పెట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళు మాటకు మాట గొడవలు పడి అసలు మాకు మ్యారేజే వద్దనేటట్టు అయిపోయి దే బికమ్ స్టిఫ్. అలా జరుగుతుంటాయి. బట్ అది కల్చర్ రాకూడదు. వెస్టర్న్ నుంచి చాలా వస్తున్నాయి ఇట్లాంటివి. ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నాము, ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాము, ఎన్ని రిలేషన్షిప్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నాము, అన్నీ అలా తెచ్చుకుంటున్నాం. రోగాలు అలాగే తెచ్చుకుంటున్నాము, రిలేషన్షిప్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నాము, మన కల్చర్ని బ్రేక్ చేయడం అన్నీ తెచ్చుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, అసలు మేజర్ రూల్స్ వీళ్ళు ఏం తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండాలంటారు ఆ బంధానికి? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎనీ మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే 4-5 పాయింట్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను మ్యారేజ్కి వెళ్తున్నాను అంటే సెలెక్ట్ చేసుకునే ఆమె కానీ వాడు కానీ అబ్బాయి కానీ ఈ 4-5 పాయింట్స్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఎమోషనల్గా ఒకవేళ ఏదైనా కోపం సిచ్యువేషన్ వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తుంది, సంథింగ్స్ నాకు అనుకున్నవి జరగలే, ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉంది వెళ్ళలే, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి ఫస్ట్. కానీ కొంతమంది ఫస్ట్ 2 yearsలో మామూలుగానే ఉంటారు కదా. అదే అంటే కొంతమంది తెలుసుకోమంటున్నా, అందుకే అడగమనట్లే. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది అక్కడ. నువ్వు అడిగా ఇంకో ఎలా బిహేవ్ చేస్తావు నువ్వు అన్నావు అనుకో, నేను అసలు గౌతమ్ బుద్ధుడికి బ్రదర్ని అన్నట్టుగానే చెప్తాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం వెళ్దాం అన్నట్టుగా చెప్పేస్తారు. ముందు నీ కోసం ఏదైనా అడ్జస్ట్ అవుతాను నేను. అందుకన్నా క్వాలిటీని తెలుసుకో. దట్ ఎమోషనల్గా ఏదైనా ట్రబుల్ వస్తే, ఓ రోజు తన ఫేవరెట్ గేమ్ చూడడానికి ఛాన్స్ లేకపోతే ఎలా బిహేవ్ చేస్తాడు, నచ్చినది దొరకకపోతే ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎనీ వన్ హూ ఇస్ గెటింగ్ మ్యారీడ్. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే డబ్బు సంపాదించి ఖర్చు పెట్టడం కాదు, ఉన్న డబ్బుని ఎంత తెలివిగా ఖర్చు పెడుతున్నాడు, తెలివిగా దాచిపెడుతున్నాడు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడు, ఫ్యూచర్కి ఎలా ఉపయోగిస్తున్నాడు, అంత పిసినారితనం కూడా కాదు. దట్ మనీ లేకపోయినా ఎక్స్ట్రావగెంట్గా ఖర్చు పెట్టేసి ఏదైనా గుండె ధైర్యం అండి అని ఎంతనా ఖర్చు పెడతాడు, అది తప్పు, నాన్ సెన్స్. నీకు ఉన్న దాంట్లో ఎలా చేస్తున్నాడు, దాన్ని ఎలా పెంచాలని ట్రై చేస్తున్నాడు, ఒకవేళ డబ్బు లేకపోతే ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, అన్ని రోజులు డబ్బు ఉండదు కదా, ఉండకపోవచ్చు. సో అందుకని ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు సెలెక్ట్ చేసుకోవాలన్నా, అమ్మాయి కూడా నా డబ్బులు లేకపోయినా సరే నేను ఎట్లాగైనా ఫాదర్ చీరలు కావాలి నగలు కావాలంటే వెరీ డేంజరస్ అవుతుంది. సో అందుకని అది చెక్ చేసుకోవాలి కంపల్సరీ. డబ్బు ఉందా లేదా కాదు, నీ దగ్గర ఎంత ఉన్నా సరే ఆ డిసిప్లిన్ ఉందా లేదా.
డబ్బుకే, ఎక్కడ డబ్బు పర్సులో ఉన్నంత వరకే ఉండాలి, అది నెత్తికి రాకూడదు, తలకి ఎక్కిపోకూడదు అనేది తెలుసుకోవాలి. ఓకే, ఫైనాన్షియల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్, ఫైనాన్షియల్. దాంతోపాటు పీపుల్ యొక్క మేనేజ్మెంట్ రావాలి. నువ్వు మ్యారేజ్ చేసుకోగానే అత్త, మామ, తోడికోడలు వీళ్ళెవరో వస్తూనే ఉంటారు. ఇంట్రోవర్ట్ అని గదిలో కూర్చుంటే కుదరదు కదా అప్పుడు. గదిలో కూర్చున్నా కూడా అది గదిలో కూర్చున్నట్టు చూపించకు, ఆ తెలివి ఉండాలి. దట్ ఎవరన్నా వస్తున్నారు, అందరికి హాయ్ చెప్పాం, నవ్వుతూ మాట్లాడడం అయిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంట్రోవర్ట్ని కాబట్టి నేను ఇలాగే ఉంటా అని ఉండొద్దు. చాలా సింపుల్ అండి. ఇది ఎవరిని వస్తే నవ్వుతామా, షేక్ హ్యాండ్ ఇస్తామా, అట్లా సింపుల్ చేసుకోవచ్చు. నేను ఇంట్రోవర్ట్, నేను ఇట్లాగే ఉంటా అనేది చేయకూడదు. సో పీపుల్ యొక్క మేనేజ్మెంట్ కూడా రావాలి వెన్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్. బికాజ్ 2 ఫ్యామిలీలు కలుస్తాయి మ్యారేజ్లో, అంతవరకు వేరుగా ఉన్నా. ఓకే, నెక్స్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు స్పిరిచువల్లీ ఎలా ఉన్నారు. ఓకే, స్పిరిచువల్గా ఒక లైన్లో ఉన్నారు, అలైన్మెంట్లో ఉన్నారా లేదా. ఏదో ఒకటి సమ్ ఫార్మ్ ఆఫ్ సాధన, ఉపాసన, లేకపోతే గుడికి వెళ్ళడము, లేకపోతే భక్తి మార్గంలో ఉండడము, లేకపోతే ఇద్దరు దేవుళ్ళని నమ్మను అంటే ఇద్దరు ఆ దేవుడిని నమ్మను అన్న దాని మీద నమ్మకంగా ఉండడము, ఏదో ఒక దాని మీద పూర్తిగా ఉండాలి. లేకపోతేనే డిఫరెన్సెస్ వచ్చేస్తాయి, చాలా డిఫరెన్సెస్ వస్తాయి. కొంతమంది మతాలు కూడా వేరే మతం వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో రిలేషన్లో. అది కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్లో వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఏదో ఒక దాని మీద మనం దాని అండర్స్టాండింగ్ ఉండాలంటున్నాను. ఏ మతం, ఎవరు, ఏ కులం, ఏ ప్రాంతం, ఏదైనా ఇద్దరు అర్థం చేసుకుంటున్నారా, దాన్ని పక్కన వాళ్ళకి అర్థం చేయిస్తున్నారా. మళ్ళీ వాళ్ళు నువ్వు ఇటు రావాలి, నేను ఇటు రావాలి అని అంటే ఖచ్చితంగా వస్తుంది ఏదో రోజు ఆ గొడవ. మీ దాంట్లో అట్లా ఉంది కానీ మా దాంట్లో అలా ఉండదని గొడవ వస్తుంది, పక్కా వస్తుంది. మీ దాంట్లో ఏం గ్రేటు అదేంటి అని వాళ్ళిద్దరు కూర్చొని గొడవ పడతారు. సో అందుకని ఆ స్పిరిచువల్ అలైన్మెంట్ కంపల్సరీగా రావాలి. ఇద్దరూ ఒక స్పిరిచువల్ మార్గంలో ఉంటే కొన్ని విషయాలు బ్రష్ ఆఫ్ అయిపోతాయి, లేకపోతే అందరికీ గొడవలు అవుతాయి. ఇక ఫైనల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎప్పుడు చెప్పేది, వన్గా ఆలోచిస్తున్నామా లేదా. ఒకసారి మ్యారేజ్ అయితే ఇద్దరు ఒకటా కాదా. ఏదైనా సీన్ వచ్చినప్పుడు మీ వాళ్ళలాగా నీ ఇలాగా అని వచ్చింది అంటే అది రాంగ్. ఆ మ్యారేజ్ ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతామో వీఆర్ వన్, ఇంకందులో నీ లేదు నా లేదు, మనం తేల్చుకుందాం, ఇద్దరం కలిసి తేల్చుకుందాం. కావాలంటే ఎప్పుడు వేరే టీం అవ్వకూడదు, వైఫ్ హస్బెండ్ 2 టీమ్స్ అవ్వకూడదు. ఇది నేను ఎవరైనా ఈ ఎపిసోడ్ వింటే ఒక్క మాట వినండి, ఈ రోజు నుంచి మీరు ఫిక్స్ కాండి, మేమిద్దరం 1 టీం, మేమిద్దరం టుగెదర్ ఒక టీంకి ఆడతాం. అది మీరు కాంప్రమైజ్ అవుతారా మీ ఇష్టం, బట్ 1 టీంకి ఆడాలి. ఇద్దరు ఆపోజిట్ అయిపోయి నువ్వు అలా చేస్తావా, మా వాళ్ళు ఏం చేశారంటే, మీ వాళ్ళు ఎలా చేశారంటే అని గొడవలు రాకూడదు. యు ఆర్ 1, మిగతా వాళ్ళంతా పార్ట్ 2, మీరు మాత్రం ఒక టీంలోనే ఉండాలి అన్నది ఇంపార్టెంట్. ఐదర్ పేరెంట్స్ అయినా కూడా సెకండరీ. అందరూ ఒకసారి మ్యారేజ్ అయిపోయాక, ఇంక్లూడింగ్ పిల్లలు, నేను చెప్తాను కదా, ఇంక్లూడింగ్ పిల్లలు, నేను మా వాళ్ళ కోసం ఎంత చేశానండి, ఆయన సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే, ఇది నమ్మకూడదు అస్సలు. నాకు చాలామంది అలా మైండ్లో, మేము అది చేసామండి, ఇవి చేసామండి, ఎంత చేసినా పిల్లల కోసమే కదండి. ముందు మీ ఇద్దరు సుఖంగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్ బాగుపడతారు, మంచిగా ఉంటారు. వాళ్ళు బాగుపడకపోయినా మీరు సుఖంగా ఉంటారు ఫస్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాక సినిమాటిక్గా చేసుకుని చాలామంది సఫర్ అవుతారు, ఫ్యామిలీ నాశనం అవుతారు. సో అందుకని అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. అంటే అర్థం చేయించడానికి అలా చెప్పే పేరెంట్స్ ఉండి, దాన్ని కరెక్ట్ మార్గంలో చూసి, దాన్ని ఇన్ని మాట్లాడుతున్నా ఇందులోంచి ఒకటి తప్పు ఏరుకుని ఆ తప్పు మాటను పట్టుకుని నేను ఎంత తెలివైన వాడో తెలుసా అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో ఇంకా అలాంటి వాళ్ళని మనము నిజంగా కూడా ఏం చేయలేం, దండం పెట్టడం అంతే.